ముసలితనం వచ్చినప్పుడు ఆ ముసలితనంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో దాని గురించిన వివరణ అక్కడ ఉంటుంది. ఒక వృద్ధుని యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటుంది, ఒక ముసలితనమందు ఆయన కళ్ళు ఎలా పనిచేస్తుంది, ఆయన చెవులు ఎలా పనిచేస్తుంది, ఆయన నోరు ఎలా పనిచేస్తుంది, ఆయన అవయవాలు ఎలా పనిచేస్తుంది. వృద్ధాప్యం అనేది ఒక బలహీన స్థితికి సాదృశ్యం. వాళ్ళ పనిని వాళ్ళు చేసుకోలేరు, ఇతరులకు పని చేసి పెట్టలేరు, వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోలేరు. దేని మీద ఆసక్తి ఉండదు. నానమ్మ సరదాగా షికార్కి వెళ్దామా, బజార్కి వెళ్దామంటే నేను ఎక్కడ వస్తాను రా అంటారు. నానమ్మ నీకు కొత్త బట్టలు కొన్నాను వేసుకొని, ఆయన నాకెందుకు రా ముసలి దానికి అంటారు. తాతయ్య పలానా చోటుకి వెళ్తామంటే నేను ఎక్కడ వస్తాను లేరా, నాకు ఓపిక లేదు, మీరు వెళ్ళరండి నాన్న, నేను ఇంటి దగ్గర ఉంటాను. దేని మీద మనసు ఉండదు వాళ్ళకి. అలాంటి ఒక స్థితి ముసలితనం. మన లైఫ్లో, అందరి లైఫ్లో ముసలితనం అనేది వస్తుంది. ఎవరైనా ఒక కాలంలో వృద్ధులు అవుతారు. ఆ వృద్ధాప్యం రాకముందు నీవు యవన కాలంలో ఉండగానే, నీవు బలంగా ఉండగానే, నీకు సామర్థ్యం ఉండగానే, శక్తితో బలంతో నీవు నింపబడి ఉన్నప్పుడే నీ యవన కాలం అందే సృష్టికర్తన స్మరణను తెచ్చుకోవాలి. చాలామంది అభిప్రాయాలు అంటే, ఇప్పుడు భక్తి ఏంటయ్యా, టీనేజ్లో ఉన్నాం, యూత్ కదా, ఈ వయసులో మాకు భక్తి ఏంటి, ఈ సమయంలో ప్రార్థన ఏంటి, ఇప్పుడేంటి కూర్చొని దేవుని వాక్యం వినడు. ముసలితనం రావాలి. చూడండి, మన ఇండియన్ కల్చర్లో కొంతమంది అభిప్రాయాలు అంటే, ముసలితనం వస్తే అప్పుడు కూర్చొని భజన చేసుకుంటా ఉండాలి మూల మీద అంటారు. కానీ బైబిల్ చెప్తుంది, నీవు యవ్వన కాలంలో ఉండగానే, నీ బాల్య దినములోనే నీ సృష్టికర్తను స్మరణలు తెచ్చుకోవాలి. ఎందుకంటే రాబోతున్న దినాలు భయంకరమైన దుర్దినాలు, భయంకరమైన రోజులు రాబోతున్నాయి, దుర్దినాలు రాబోతున్నాయి. ఆ దుర్దినాల్ని నీవు ఎదుర్కోవాలంటే, ఆ కఠినమైన దినాన్ని నీవు ఎదుర్కోవాలంటే, నీ బాల్య దినమందు, యవ్వన కాలమందు సృష్టికర్త ఎద్దుకు రావాలి. సృష్టికర్తను స్మరణలో తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభులు వారిని రక్షకుడిగా అంగీకరించాలి. నమ్మి మారు మనసు పొందాలి, రక్షణ సంతోషాన్ని అనుభవించాలి. అప్పుడు ఓ దుర్దినం వస్తుంది, ఆ రోజు ముసలితనం అనేది వస్తుంది. ఆ ముసలితనమందు నీకు విసుగు కలగకుండా, నీవు వేసారిపోకుండా, నీ ఆత్మ ప్రభునందు హర్షించినట్లుగా ముసలితనమందు నీవు చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా ఉండబోతున్నావు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మీరు చూడండి, ఏజ్డ్ పర్సన్స్ కొంతమంది ఉంటారు, వృద్ధాప్యులు ఉంటారు, విపరీతమైన మతి మరుపులు. వాళ్ళకి విపరీతమైన మతి మరుపులు. ఒక పెద్ద ఆయన నాతో ఇలా అంటాడండి, అయ్యా మంచం దగ్గర నేను నిలబడి ఉంటాను, మంచం దగ్గర నిలబడి ఉంటాడంట ఆయన గారు, నిద్ర లేచానో తెలీదు, నిద్ర పోవడానికి వచ్చానో తెలియదని మర్చిపోతాను. ఆ మంచం దగ్గర వరకు వచ్చి ఉంటాడంటండి, నేను ఇప్పుడు నిద్ర లేచానా లేకపోతే నిద్రలోకి వెళ్ళానో తెలియదు అంటే, కన్ఫ్యూజన్ అంట, మర్చిపోయి ఉంటాడు. నిద్రపోయి లేచి ఉంటాడు పాపం, కానీ మతి మరుపులో నేను నిద్రపోయి లేచానా లేకపోతే పడుకోవడానికి కోసం నేను మంచం దగ్గరికి వచ్చానా, ఇప్పుడు పడుకోవాలా లేవాలా అర్థం కాదు, మర్చిపోయి ఉంటాడు. ఒక్కొక్కసారి ఏంటంటే మెట్ల దగ్గర, స్టెప్స్ దగ్గర వచ్చి నిలబడి ఉంటాడు, మెట్లు ఎక్కి వెళ్ళాలా, పైకి వెళ్ళాలా లేకపోతే నేను ఇప్పుడే దిగేసి కిందకు వచ్చానా తెలియట్లా, ఇప్పుడు నేను దిగానా లేకపోతే పైకి వెళ్ళాలా, ఎక్కడి నుండి వచ్చాను, ఇక బజార్లోకి వెళ్ళిపోయి ఎక్కడైనా మిస్ అయిపోతే అసలు మా ఇల్లు ఎక్కడా, అసలు ఏ ఏరియా అసలు. చూడండి, ఎన్నో కలవర. వృద్ధాప్యం అనేది కొందరి జీవితంలో ఎంతో భయంకరంగా శాపంగా ఉంటుంది. మరి ఆ వృద్ధాప్యంలో నీవు ఆనందంగా సంతోషంగా బ్రతకాలంటే, నిరీక్షణతో సాగిపోవాలంటే, ముసలితనాన్ని చూసి, ముసలితనం అంటే కొందరికి భయం. జుట్టు నెరిసిపోతుంటే ఆ జుట్టుని మార్చుకోవడానికి కోసం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు, రంగులు వేస్తూ ఉంటారు. ఏంటండి, మొహం ముడతలు పడిపోతుంటే జాగ్రత్త పడుతుంటారు, భయపడిపోతుంటారు. ముసలితనాన్ని ఫేస్ చేయాలంటే, ఎదుర్కోవాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ప్రేమైన వారు, మన ముసలితనం కూడా ఆశీర్వాదకరంగా, నెరసిన వెంట్రుకలు కూడా మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, అతిశయ కిరీటంగా ఉండాలి అంటే, ప్రియులరా, యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఎవరైతే సృష్టికర్తన స్మరణను తెచ్చుకుంటారో వారి జీవితం ఆశీర్వాదకరంగా